ప్రభు యేసుక్రీస్తుని మీ అందరికీ వందనాలండి. దేవుడు నిజంగా మనల్ని ప్రతిరోజు కాపాడుతూ నిలబెడుతూ నడిపిస్తూ మరొకసారి పరిశుద్ధ దినాన్ని మనకు అనుగ్రహించి స్తుతించే భాగ్యం ఇచ్చిన ఆ ప్రభువుకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. కీర్తనలు 81వ కీర్తనలు. నాలుగు 495 పేజీ అండి. 5 వచనాలు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించాను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. ఇటువైపుకే వద్దామండి, ఇటువైపుకి వద్దాం. 11, 12 వచనాలు కలిపి చదువుదామండి. 11, 12. అయినను నా ప్రజలు నా మాట వినకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యకు నేను వారిని అప్పగించి తిని. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కీర్తనల భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఉన్నాయి. నేను దాదాపు 20-25 నిమిషాల కన్నా ఎక్కువ ఏమీ తీసుకోను, కానీ శ్రద్ధగా మనకు తెలిసినటువంటి భాగమే ఇదంతా. 11 వచనం నేను ఒకసారి చదువుతున్నాను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. మరి ఇంకొకసారి చదువుతున్నాను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. మనము చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా అంటాం. ఇక్కడ కూడా మనం అదే సందర్భాన్ని చూసాం. అయినను ఈ ప్రజలు నా మాట వినకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. దేవుడు ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు వారిని గూర్చి మాట్లాడుతూ ఈ లేఖనాల్లో వారు ఏమేం చేశారో, అయినను వాళ్ళు నా మాట ఆలకింపలేదు, అయినను వాళ్ళు ఆ మాట వినలేదు అని 2 సందర్భాలని గుర్తు చేస్తూ ఉన్నాడు. అయినను అనేటువంటి సందర్భం ఎందుకు ఆయన అక్కడ వాడవలసి వచ్చింది అంటే, నేను వారిని చాలా పరిస్థితుల నుంచి విడిపించాను. ఎన్ని పరిస్థితుల నుంచి విడిపించానంటే, అరణ్యం లాంటి పరిస్థితులు వాళ్ళు ఎదురు చూశారు, ఇటుకలు చేసుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు చూశారు, ఆహారం లేని పరిస్థితులు వాళ్ళు చూశారు, కఠినమైనటువంటి దాస్యత్వం వాళ్ళు చూశారు. జీవితంలో ఎన్నో గడియలు వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయినాయి, ఎన్నో ఘట్టాలు వారు అధిగమించారు, ఎన్నో ఘట్టాలలో నుంచి వాళ్ళు ప్రయాణం చేశారు, ఎన్నో పరిస్థితులు వాళ్ళు చూశారు. వారికి ఆహారం లేనప్పుడు నేనేం చేశానంటే, ఆహారం కావాలి అంటే నేనేం చేశానంటే ఆహారాన్ని అందించాను. నీరు లేదు, దాహం వేస్తుంది అని అంటే నేను వారికి ఏం చేశానంటే నీటిని అందించాను. ఇక మేము లేవలేము అంటే ఆ పరిస్థితుల నుంచి నేను వారిని ఏం చేశానంటే లేపి కూర్చోబెట్టాను, నిలబెట్టాను. నిజమే అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ వాళ్ళు నేను చేసిన వీటన్నిటినీ కూడా ఏం చేశారంటే మర్చిపోయారు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి. ఇన్ని చేశాను కదా, వాళ్ళు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా, నేను చెప్పింది చేయనప్పటికీ కూడా, నా మాట ప్రకారం జీవించినప్పటికీ కూడా, వారు ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నప్పటికీ కూడా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పటికీ కూడా, నేను ఒకవైపు వెళ్ళమంటే వారు ఇంకొక వైపు వెళ్ళినప్పుడు కూడా, నేను ఇది వద్దు అంటే అది చేసినప్పుడు కూడా, ఇలా చేస్తే ఇక్కడ
నష్టం జరిగిద్ది అని నేను చెప్పినప్పుడు అలా నా మాట వినకపోయినప్పటికీ కూడా అయినను నా ప్రజలు నా మాట ఆలకింపక పోయిరి. నిజమే, మన జీవితంలో కూడా దేవుడు చాలా సందర్భాల్లో మనతో మన యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఇప్పటివరకు కూడా దేవుడు నడిపించాడు. ఈ ప్రయాణంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ ప్రయాణంలో మనము చాలా సందర్భాల్లో అరణ్యం లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఎన్నో కష్టాలు, ఇగో ఈ పరిస్థితి నుంచి బయటపడితే చాలు, ఇంక నేను దేవునికి దగ్గరగా జీవిస్తానన్న పరిస్థితులు మనకు తెలుసు. లేకపోతే ఇలాంటి సందర్భం నుంచి నన్ను గట్టెక్కిస్తే చాలు, ఇదిగో నా జీవితంలో ఒక్కటి జరిగితే చాలు, లేకపోతే ఇలాంటి అంధకారం నుండి నన్ను విడిపిస్తే చాలు అని మన జీవితంలో చాలాసార్లు మనం కూడా అనుకున్నాం. నిజమే, అయ్యో ఈ పరిస్థితిలో నేను ఏం చేయలేనటువంటి పరిస్థితిలో నన్ను విడిపిస్తే చాలు అని అనుకున్న సందర్భాలు కూడా మన జీవితంలో చాలా ఉన్నాయి. నన్ను ఎవరు తప్పిస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారు అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నిజమే, వారికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు వాళ్ళకి ఆహారం అనుగ్రహించినటువంటి దేవుడు, దాహం వేసినప్పుడు నీటిని అందించినటువంటి దేవుడు. అన్ని సందర్భాలు చూశారు కదా మీరు. బండ నుండి నీటిని నేను రప్పించాను, మధురమైన నీటిని నేను మీకు అనుగ్రహించాను, మారాను మధురంగా మార్చాను, ఇవన్నీ కూడా మీరు చూశాను కదా. అయినను నా ప్రజలు నా మాట వినకపోయిరి, అయినను నా ప్రజలు నా మాట వినకపోయిరి. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, ఆలకింపకపోయిరి. మీరు ఇవన్నీ అనుభవించారు. నా నామంలో మీరు ఏది అడిగినా నేను అనుగ్రహిస్తానని సెలవిచ్చాను కదా. అదే రీతిలో మీరు ప్రార్థన చేసినప్పుడు నేను అన్నీ కూడా మీకు ఇచ్చాను. అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా నేను మీకు అనుగ్రహించాను. మీరు ఆలోచింపని రీతిలో నేను మీకు చాలా సందర్భాల్లో అన్నీ చేశాను. మీకు ఏం కావాలో అవన్నీ ఇచ్చాను. మీరు కొంచెం అడిగితే నేను ఇంకా ఎక్కువ ఇచ్చాను, ధారాళంగా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా నేను మీకు అనుగ్రహించాను. కానీ అయినను మీరు నా మాట ఆలకింపలేదు, ఇశ్రాయేలు నా మాట వినలేదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపలేదు, నేను చెప్పింది వారు చేయలేదు. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. వారి హృదయ కాఠిన్యమునకు ఎలాంటి కాఠిన్యమునకు మన హృదయం అతుకుబడిపోయిందో, ఎలాంటి కష్టానికి మన యొక్క హృదయం అతుకుబడిపోయిందో, లేకపోతే ఎలాంటి బాధకి మన హృదయం అతుకుబడిపోయిందో, అలాంటి పరిస్థితుల్లో అలాంటి కాఠిన్యానికి నేను మిమ్మల్ని అప్పచెప్తాను. ఎందుకంటే మీరు నా మాట వినడం లేదు. ఒకసారి చూద్దామండి, ఇర్మియా 7:23. ఇర్మియా 7:23. మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినే ఇందును, మీరు నాకు జనులే ఇందురు, మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించున్నాను. మార్గమంతటి యందు చాలండి. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఇందును, మీరు నాకు జనులే ఇందురు, మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనడి. మనకు క్షేమము కావాలంటే ఎవరు కావాలండి? క్షేమం కావాలంటే మనకు ఎవరు కావాలి? ఇప్పుడు ఇక్కడ చదివాం కదా, నేను మీకు దేవుడిని ఇందును, మీరు నాకు జనులే ఇందురు, మీకు క్షేమము కలిగినట్లు మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు. మనకు దేవుని యొక్క మార్గాలు తన సేవకుల ద్వారా, తన యొక్క జనుల ద్వారా ఏదో ఒక రకంగా మనకు దేవుని యొక్క మాటలు అందించబడుతూ ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఇవన్నీ కూడా మనకు
వినబడుతూ ఉన్నాయి. కొంతమంది మనలో చాలామంది బలహీనులు ఉంటాం. కానీ బలహీనులు బలపరచడానికి దేవుడు ఏదో ఒక రకంగా ఏదో సందర్భంలో మనకు దేవుడు హత్తుకునే రీతిలో మాట్లాడుతూ ఉంటాడు. ఒక వరి పొలాన్ని కోయడానికి చాలామందిని వరిని కోయడానికి కూలీలు పెడతారు కదండి. ఎకరానికి 10 మందినో 11 మందినో పెడతా ఉంటారు. ఆ 10 మందిలో 11 మందిలో అందరూ బలంగా కోసేవాళ్ళు ఉండరు. అప్పుడు ఏం చేస్తారంటే 2 బలవంతుల మధ్యలో ఒక బలహీనుల్ని పెడతారు. ఎందుకని? వీళ్ళు చక్కగా కవర్ చేసుకుంటూ ఆ కోత ముందుకు లైన్గా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. బలహీనురాలు అని వదిలేస్తే ఆమె తన జీతము తన యొక్క జీవన విధానము ముందుకు వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళు ప్రేమించి ఏం చేస్తారంటే బలహీనుడను మధ్యన పెట్టి కోత కోస్తూ ఉంటారు. ఎందుకంటే మనము ఆదుకోవాలి. దేవుని యొక్క వాక్యం కూడా చాలా సందర్భాల్లో బలహీనులు బలవంతులు సంఘంలో ఉన్నప్పుడు లేకపోతే సమాజంలో ఉన్నప్పుడు ఆ బలవంతులని పక్కన పెట్టి బలహీనులు లేపడానికి ఎన్నో సందర్భాలు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. మనము విడిచిపెట్టబడడం దేవునికి ఇష్టం లేదు. మనము విడవబడ్డం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఎన్ని సందర్భాలు వచ్చినప్పటికీ కూడా మీకు క్షేమము కలుగునట్లు ఏం చేయాలంటే నేను మీకు దేవుడినై ఉండాలి, మీరు నాకు జనులే ఉండాలి. ఆయనను దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయనను దేవుడుగా గల జనులు ధన్యులు. మనము ఆయన కలిగి ఉన్నందుకు ధన్యులం. ఎందుకు ధన్యులం అంటే మనకు ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తామండి? మనం వెంటనే ఫోన్ చేస్తాం. మనకు తెలుసు ఒక టీం, లేకపోతే ఇగో పలానా వ్యక్తి, లేకపోతే పలానా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. మొట్టమొదట మనకు ఆలోచన వచ్చేది ఏంటంటే మనం ప్రార్థన చేయించాలి. కాబట్టి ఒక టీంకో ఒక వ్యక్తికో లేదా సంఘానికో తెలియచేసినప్పుడు ఏమొస్తుందండి? ధైర్యం వస్తుంది. తర్వాత అప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలో. ఫస్ట్ ఏం గుర్తొస్తుందంటే దేవుడు గుర్తొస్తాడు. అది ఎప్పుడు గుర్తొస్తుందంటే ఆయనకు జనులై ఉన్నప్పుడు గుర్తు వస్తుంది. మనం ఆయనకు జనులు, దేవుణ్ణి జనులుగా మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది గుర్తొస్తుంది. అప్పుడు ఎంతో ఆనందం వస్తుంది, తెలియని ఉత్సాహం వస్తుంది. నిజమే, నేను మీ యొద్దకు చాలా సందర్భాల్లో జనులను, లేకపోతే సేవకులను, లేకపోతే ప్రార్థించేవారిని, లేకపోతే మన మొర వినేవారిని, మన కొన్న సమస్యను వినేవారిని, విని దాని గురించి ప్రార్థన చేసేవారిని చాలామంది నేను మీ యొద్దకు ఏం చేస్తున్నాను? పంపిస్తున్నాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకించలేదు. అయినను నా ప్రజలు నా మాట వినలేదు. నిజమే, చాలా సందర్భాల్లో మనం ఆయన మాటను ధిక్కరించాం. మనకు దేవుడు చాలా సందర్భాల్లో చాలా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మొన్న మేము ఎందుకో ఇంట్లో ఇలా మాట్లాడుకుంటూ, ఎవరు లేరు, నేను శాంతి ఉన్నాం, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకు చాలామంది సైలెంట్గా అటు వెళ్ళిపోతూ ఉంటున్నారో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉన్నాం. నేనే అన్నాను, ఎందుకో అందరూ చాలామంది ఇలా ఉంటూ ఉన్నారు. బ్రదర్స్ మీటింగ్ అంటే ఇది వరకు చాలామంది వచ్చేవాళ్ళు, అలా రావట్లేదు ఎందుకు? లేకపోతే పలానా మీటింగ్ అంటే మనం అందరం కలిసి చకచక అన్నీ చేసేసుకునేవాళ్ళం. అందరూ చాలామంది వచ్చేవాళ్ళు. ఇక్కడ పని చేసేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, పని చేసేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ నలుగురు చేసే పని ఉంటే దాదాపు 10 మంది కనిపించేవాళ్ళు. ఆ సందర్భాన్ని బట్టి మేము మాట్లాడుకుంటూ ఇలాగా కొన్నిసార్లు మనకు కోపతాపాలు వస్తూ ఉంటాయి. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. దేవుని దాసులంటే కోపం వస్తే మీకే కదా నాకు వచ్చింది. మనం కోపగిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, వాటిని పక్కన పెడుతూ ఉంటాం. కానీ మేము ఏమనుకున్నామంటే ఆ సందర్భంలో నేనేమన్నానంటే, ఆ సందర్భాన్ని బట్టి నేనేమన్నానంటే, ఒకవేళ ఇన్ కేస్ మీరేమీ అపార్థం చేసుకోవద్దు,
ఆయన లేరు అంటే ఇక్కడ ఆ పని నేను చేయలేను. అడగండి, శాంతి ఇక్కడే ఉంది. ఆ పని నేను చేయలేను, ఈ పని నేను చేయలేను, నేను సమర్థుడను కాదు. మరి ఎవరు చేస్తారు? నేను నాకు వాక్యం, ఎనికేపళ్ళ వాక్యం కావాలి అని కొన్ని ఈ మాట అనుకున్న తర్వాత ఎందుకో ఇక్కడ వాక్యం చెప్పాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నేను పాస్టర్గాని అడగకూడదు, ఎప్పుడు ఇక్కడ వాక్యం ఇవ్వండి నేను ఎప్పుడు అడగలేదు. కానీ నాకు అక్కడ ఇవ్వాలి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కిందటి వారం ఫోన్ చేసి ఎనికేపళ్ళ వాక్యం అంటే నాకు బాగాలేదు. చివరి వరకు చూశాను, చెప్పలేను అన్నాను. తర్వాత మళ్ళీ వెంటనే ఈ వారం వాక్యం అనుగ్రహించారు. ఎందుకు ఈ మాటలు చెప్పాలి అని దేవుడు ప్రేరేపించాడో నాకైతే తెలియదు. కానీ తప్పైతే క్షమించండి. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ పని నేను చేయలేను. మీరెవరైనా చేయగలరా? ఇక్కడ ఉండి మీరెవరైనా చేయగలరా? నేను అన్నా, ఇంట్లో ఆయన లేరు అనుకో, పెళ్ళి ఎవరు చేస్తారు? మన పిల్లల పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు ఎవరు చేస్తారు? పెళ్ళిళ్ళకి మాట్లాడడానికి పెద్దగా ఎవరు నిలబడతారు? ఏదో ఆయనకున్న ఓపికతో ఆయన చేస్తున్నారు కదా. ఎందుకు ఇలాగ చాలామంది అలా ఉన్నారు అని చాలాసేపు మేము ఇద్దరమే ఉన్నాం. స్మైలీ కాలేజీకి వెళ్ళిపోయింది. ఆలోచించాం చాలాసేపు. కానీ మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఆ పని నన్ను చేయమంటే నేను చేయలేనే, వేరే వాళ్ళని చేయమంటే వేరే వాళ్ళు చేయలేరే. మీరు ఎవరైనా ధైర్యంగా మేము చేస్తామండి అని చెప్పగలరా? నేనైతే చేయలేను, నాకంత సామర్థ్యం లేదు. అప్పుడు అనిపించింది, నిజమే మనము చాలా సందర్భాలు అయినను నా ప్రజలు నా మాట వినలేదు. ఈ యెషయా 48:18 అనుకోండి, ఒక్కసారి చూద్దామండి. చివర్లు అనుకుంటా, నేను పెందలకడని వారిని నేను మీ వద్దకు పంపించి ఉన్నాను అని ఉంటుంది. ఒక్కసారి ఆ వచనం చదవండి చాలండి. 48. వాటిని పాటించి ఉంటే నీ శాంతి నదిలాగా, నీ శాంతి నదిలాగా, నీ న్యాయము సముద్రం అలలాగా ఉండేవి. చూడండి, ఇక్కడ సముద్రపు అలలాగా నదిలాగా మన శాంతి ఉంటుందంటండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచించినప్పుడు 48:18 దేవునికి వాక్యం మనకు విరివిగా దేవుడు మనకు అందిస్తూ, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించినను సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. 20వ వచనంలో యెహోవా తన సేవకుడైన యాకోబును నియమించినను సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయండి. ఏమండి, మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అడుగుతారు ఏమనంటే, మీ పాస్టర్ గారు అంటారండి? అంటారా మిమ్మల్ని ఎవరిని? మీ సంఘం పేరేంటండి అడుగుతారు కదా. మీ సంఘం పేరేంటండి? తర్వాత వెంటనే అడిగే వచ్చిన ఏంటంటే, మీ పాస్టర్ గారు పేరేంటండి? అంటే ఎందుకు అవసరం వచ్చింది? మనకు ఒక యాజకుడిని దేవుడు నియమించాడు. లేకపోతే మీ సంఘంలో పెద్దలు ఎవరండి అని అడుగుతారా? వెంటనే అడగరు. ఒక యాజకుడిని దేవుడు మనకు నియమించాడు. ఒక ప్రవక్తను మనకు దేవుడు నియమించాడు. ఆ ప్రవక్త యొక్క ఫలము మనము పొందాలి. ప్రవక్త యొక్క ఫలాన్ని మనం అనుభవించాలి. కాబట్టి దేవునికి వాక్యం ఏమని చెప్తూ ఉందంటే, మనం ఉన్న పరిస్థితుల్లో దేవునికి లోబడవలసిన వారమై ఉన్నాం. మనము చాలా ఘట్టాలు మనం చూస్తూ ఉన్నాం. మన మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దినాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలుసు. మేము నిజమే, మా రాత్రి కూడా షాపు నుంచి ఎదురు వస్తాం, ఇలా వచ్చేస్తాం నైట్. ఎందుకో నేను ఈరోజు మనం అటు వెళ్ళవలసింది, ఎందుకు ఎదురొచ్చాం, చీకటిగా ఉంది అని అనుకుంటూనే ముందుకు వచ్చాం.
ఆ ముందుకు వచ్చింది కూడా అటువైపు అటువైపు కాకుండా కొంచెం ఇటువైపుకి వచ్చాం. తీరా చూస్తే వెంటనే అక్కడ క్షణంలో మా కళ్ళెదురుగుండే ఒక పెద్దాయన, ఒక వాళ్ళ కూతురు యాక్సిడెంట్ అయ్యి పడిపోయారు. ఆయన కదలట్లేదు. మేము ఆగాం. కానీ నేనైతే కొంచెం ఎక్కువసేపు చూడగలను, కానీ వీళ్ళు శాంతి భయపడుతుందని తీసుకుని వచ్చేసాను. చాలామంది గుమ్ముకుడేశారు. అసలు చలనం అంటూ ఏమీ లేదు ఆయనకు. దేవుడు మన యొక్క గడియలను, మన యొక్క ఘట్టాలు, మన పరిస్థితుల నుంచి చాలాసార్లు మనల్ని విడిపించి విమోచించాడు. మనం అనుకోవచ్చు, నేను చాలా బలవంతుని అని అనుకోవచ్చు, లేకపోతే నేను తెలివైన వాడిని అని అనుకోవచ్చు, లేకపోతే నేను సాధించగలను అనుకోవచ్చు. మన వలన ఏమీ అయితే మాత్రం కాదు. మన వలన ఏమీ కాదు. అది ఏదైనా ఉందంటే అది ఎవరి వల్ల? అది దేవుని వలననే. మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ చేయలేం. అయినా సరే నేను మిమ్మల్ని మర్చిపోవట్లేదు, నేను మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. అయినను ఈ ప్రజలు నా మాట ఆలకించట్లేదు, అయినను ఈ ప్రజలు నా మాట వినటం లేదు. నేను పెందలకడనే నా యొక్క దాసుల్ని, నేను ఏర్పాటు చేసుకున్న వారిని మీ యొద్దకు నేను ఏం చేశానంటే పంపించాను. వారి మాటను మీరు ఖాతరు చేయట్లేదు, లెక్క చేయట్లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే, నేను ఏం చేయాలనుకుంటున్నానంటే 12వ వచనంలో ఉంది. ఒక్కసారి చదువుదామండి. ఇందాక మనం చూసినటువంటి 81:12. నేను ఏం చేయాలి అని అనుకుంటున్నాను అంటే, వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించేస్తాను. హృదయ కాఠిన్యానికి నేను వారిని అప్పగించేస్తాను. పిల్లరా, నేను చాలా బాధతో ఒక విషయం చెప్తున్నాను. మనందరము కూడా ఒక కుటుంబం. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఒకరి పరిస్థితుల్లో ఒకరు సహాయం చేసుకుంటూ, తోడ్పాటును అనుగ్రహిస్తూ ముందుకు వెళ్ళవలసిన వారం. ఈ పనిలో మనము జత పనివారం. ఈ పనిలో మనం ఎవరమంటే జత పనివారం. మనము ఒకరికొకరము జత కట్టుకుని ముందుకు వెళ్ళవలసిన వారం. ఒంటరిగా మనం వెళ్ళి ఏమీ కూడా సాధించలేము. డబుల్గా వెళ్ళినప్పుడు మనం ఎంతో ఉత్సాహంగా వెళ్తాం కదండి. దేవుని పనిలో కూడా మన బలహీనులుగా ఉన్నప్పటికీ కూడా కోత పనిలో మన పక్కన ఎవరిని పెట్టాడంటే దేవుడు బలవంతుల్ని పెట్టాడు. మన బలహీనులమే, కానీ మన పక్కన బలవంతుల్ని వేసి ఆ పనిని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. యజమానుడు ఎందుకు నువ్వు ఈ పనిలో వెనక్కబడిపోయావా అని అనకుండా, ఎందుకు ఈ కోతలో నువ్వు ఇంకా వెనకాలే ఉన్నావు, నీ ముందు వాళ్ళు, నీ పక్కన వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు అని అనకుండా, దేవుడు మన పక్కనే ఎవరిని పెట్టాడంటే పనివారిని, మంచి పనివారిని, పడిపోతే లేపేవారిని, పడిపోతే లేవనెత్తేవారిని, పడిపోతే నిలబెట్టి నడిపించేవారిని మనకు అనుగ్రహించాడు సంఘంలో. నిజంగా మనము చాలా ధన్యులం. మనము బ్రదర్స్ చాలా ఎవరో కూడా ప్రత్యేకంగా ఒక కూడి ప్రార్థన చేయట్లేదు అని అన్నప్పుడు నేను కొంతమందికి ఫోన్ చేశాను. ఎందుకంటే మనం ఎలా కూడుకుందాం మరి అని అనుకున్నప్పుడు కొంతమంది ఈ విధంగా మాట్లాడారు. ఏమంటే, మనం పనులకి వెళ్ళిపోతున్నాం కదా. ఉదాహరణకి, మీకు ఖాళీ ఉన్నప్పుడు నాకు ఖాళీ ఉండదు, నాకు ఖాళీ ఉన్నప్పుడు మీకు ఖాళీ ఉండదు. నిజమే. కానీ ఎవరికి వాళ్ళము వ్యక్తిగతంగా దేవునితో పరిచయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే సందర్భంలో సంఘంలో మనకు ప్రార్థన జరుగుతూ ఉంది. అది రామరపాళ్ళ కావచ్చు, గుణదలో కావచ్చు, ఎనికేపాళ్ళలో కావచ్చు, లేకపోతే ఫోన్లో కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, ప్రార్థనలు జరుగుతున్నాయి. దానిలో మనం పాలు పంచుకుందాం. ఏ విధంగా పాలు పంచుకుందాం అంటే, మన అవసరాలు చెప్దాం, మన అక్కరలు చెప్దాం. మనకంటూ ఒక ప్రార్థించే ఒక యూనిట్ ఉంది. అది అక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, కానీ మనం వినియోగించుకుందాం. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటామో తెలియదు, ఏ దినము మనది కాదో తెలియదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, మనము ఏ పార్టీ వారో మనకు తెలియదు.
ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి అడవి పువ్వు లాంటి మన యొక్క జీవితాలను చిగురిస్తున్నటువంటి ఆ యేసు ప్రభుని మనం వ్యక్తిగతంగా కలిగి ఉందాం. ఆయనతో మాట్లాడే అనుభవంలోనికి మనం వెళ్దాం. అదే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించేస్తాను. అయినను నేను చాలాసార్లు వారిని నేను ప్రేమించాను, అయినను ఈ ప్రజలు నా మాట వినట్లేదు. నేను చాలాసార్లు వారితో మాట్లాడాను, చాలా సందర్భాల్లో వాళ్ళ అవసరాల్లో నేను తోడుగా ఉన్నాను, చాలా సందర్భాల్లో వారి యొక్క కష్టంలో నేను నిలబడ్డాను, అయినను వాళ్ళు నా మాట వింటలేదు. కాబట్టి నేను చేసేది ఏమీ లేదు. వారి హృదయ కాఠిన్యానికి, వారి హృదయ పరిస్థితికి నేను వారిని అప్పగించేస్తాను. ప్రభు ఈ మాట మనతో చెప్పకముందే మనము ప్రభువుతో వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉందాం. నిజమే, ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన గొప్పవాడు, మన స్థితిగతులు మార్చగల సమర్థుడు. మనమంటూ ఏమీ చేయలేం, మనమంటూ ఏమీ సాధించలేం. కానీ ప్రభు ఆయన తన నామం ద్వారా మనం నిలబెట్టగలడు, నడిపించగలడు. నిజమే, ఆయన్ని ప్రేమిద్దాం. ఆయన నియమించిన వారిని ప్రేమిద్దాం. ఆయన నియమించి నడిపిస్తున్న వారిని మనం ప్రేమిద్దాం. మనం అందరం కలిసి ఒక సంఘముగా, ఒక కుటుంబంగా, షాలోం కుటుంబముగా మన యొక్క స్థితిగతులు వివరిస్తూ, ఎప్పటికప్పుడు తెలియచేస్తూ, ప్రార్థన చేస్తూ మనము మన పరిస్థితుల నుంచి బయటపడడానికి మనం ప్రభువు పనిలో సహకారులుగా ఉందాం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో ఒక్కసారి చదివి ముగిద్దానండి. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహగానము చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలకతప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, స్వరమండలము మనోహరమైన సితారాను వాయించుడి. ఎందుకంటే నేను మిమ్మల్ని విడిపించాను, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. కాబట్టి మీరు నా మాట వినండి. నన్ను నా నామమున ఏం చేయాలంటే మీరు ఆరాధన చేయండి. మీ అవసరం నా యొద్ద చెప్పుకోండి. నేను మీకు దేవుణ్ణి ఉన్నాను, మీరు నాకు ఏమైనారంటే జనులై ఉన్నారు. నా నది మీ యొక్క క్షేమము ఎలాగ ప్రవహిస్తుంది అంటే నదిలో ఉన్నటువంటి నీటి వలె చక్కగా ప్రవహిస్తుంది, నీతి ప్రవహిస్తుంది. ఎప్పుడంటే మీరు నా జనులై ఉన్నప్పుడు, నేను మీకు దేవుణ్ణి ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము ఆయన జనులుగా మనం ఆయన ఆరాధించినప్పుడు, ఆయన పూజించినప్పుడు, ఆయన్ని మనం కొనియాడినప్పుడు మాత్రమే అది మన జీవితంలో మనం అనుభవించగలం. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.